మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖలో కుండపోత వర్షం పడిందంటే కొండవాళ్ళ ప్రాంతంలో కొండ కోత పడాల్సిందే అంటున్నారు విశాఖ జనాలు. ఒక పక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటీవల మనం చూసాం విశాఖలో కంటిన్యూగా ఈ వర్షపాతం అయితే నమోదైంది. అలాంటి నమోదైన సమయంలో ఈ కొండ ప్రాంతంలో ఏదైతే ఇల్లులు ఉన్నాయో అక్కడ మొత్తం మట్టి పిల్లలు జారి కిందకి పడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇటీవల విశాఖలో మనం చూసాం, గోపాలపట్నం దగ్గర, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చాలా చూసాం. ఈ నేపథ్యంలో అసలు చాలా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలంతా బిక్కుమంటూ గడిపారు. ఈ కొండవాళ్ళలో భయాందోళన అయితే నెలకొంది. 9 రోజుల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మనం ఈ విశాఖ కొండపాల ప్రాంతంలో అనేక ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఈ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ హనుమంతవాక, అలాగే సీతకొండ, గోపాలపట్నం, ఇలాగా అన్ని చోట్ల ఈ కొండవాళ్ళ ప్రాంతంలో సుమారు దాదాపు చాలా పైకి ఈ గృహాలు అయితే నిర్మించుకొని ఇక్కడ ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో అయితే ఈ కుండపోత అయితే పడిందంటే కొండ కోత అవుతుందనే చెప్పాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా దీనికి మార్గం చూడాలి. ఈ మట్టి కుంగిపోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా వేడుకుంటున్నారు. ఏదేమైనా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఓవరాల్గా ఎక్కువ జనాభా అయితే ఈ కొండ ప్రాంతంలో అయితేనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం అనేక మంది కుటుంబాలతో అయితే నివసిస్తున్నారు. ఏదేమైనా అయితే మనం తేరుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి ఈ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ విశాఖలో కంటిన్యూగా ఈ వర్షపాతం మిల్లీమీటర్లో చూసుకోవాలంటే గోపాలపట్నం 79, అలాగే పెద్దగంటాడ 74.75, పెందుర్తి 73, ఆరిలోవలో చూసుకోవాలంటే 66.5 సెంటీమీటర్ల లెక్కన, కూరమన్నపాలెంలో 59.75, అలాగే దువ్వాడలో 46.25, ఇలాగా కంటిన్యూగా మనం చూసుకోవాలంటే మొత్తం ఓవరాల్గా ఈ సెంటీమీటర్లో ఇలా చూసుకోవచ్చు. అలాగే కంటిన్యూగా ఈ వర్షాలు పడడంతో అయితే ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో అయితే చాలా మట్టి పిల్లలు కుంగిపోవడంతో అనేక ఇబ్బందులు గురయ్యారు ప్రజలు. అలాగే ముఖ్యంగా ఈ టూరిస్ట్ వెళ్ళే మార్గం సీతకొండ, వైఎస్ఆర్ వ్యూ పాయింట్లో కూడా అయితే ఆ కొండ చర్యలు దగ్గర అయితే మట్టి పిల్లలు అయితే కిందకు ఊడిపోవడంతో అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకొని వాళ్ళంతా ట్రాఫిక్ని అయితే నియంత్రించి ఎటువంటి ప్రమాద పరిస్థితులు నెలకొనకుండా అయితే ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ఏదేమైనా ఈ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా ముందుగా జాగ్రత్త పడి ఇలాంటి మట్టి కుంగిపోయే పరిస్థితుల్లో ఎక్కడైనా ఉంటే అక్కడి నుంచి వెళ్ళి వేరే చోట నివసించే బాగుంటుందని చెప్పి అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ జియాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి జియాలజీ ప్రొఫెసర్స్ ఈ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అవన్నీ పరిశోధనలు అయితే చేస్తున్నారు. పరిశోధనలు చేసి రానున్న రోజుల్లో ఈ కొండలన్నీ కుంగిపోకుండా, ఈ ఇళ్ళకు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టారు అధికారులు. ఎప్పటికైనా ఈ ప్రజలు అయితే మట్టుకి ఈ కొండవాళ్ళ ప్రాంతాల మాని ఈ సాధారణ ఏరియాల్లో నివసిస్తే బాగుంటుందని చెప్పి అధికారులు కానీ విశాఖ ప్రజలు కానీ అయితే తెలియజేస్తున్నారు. వర్ష ప్రభావం వల్ల ఎక్కడెక్కడ ఈ ప్రభావం చూపించిందని మనం వివరాల్లోకి వెళ్తే మట్టుకి ఈ ముఖ్యంగా చూడొచ్చు. మనం ప్రధానంగా వర్షానికి లంకెలపాలెం, అగనంపూడి, కూరమన్నపాలెం, వడ్లపూడి, గాజువాక, శీలానగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు ఇబ్బంది అయితే ఏర్పడ్డాయి. ప్రధానంగా పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో వరి పొలాలు నీటి మునిగాయి. ఈ ఎంపీ ఎమ్మెల్యేలు అయితే దీని మీద ఆరా తీసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే తగు జాగ్రత్తలు అయితే సూచించారు అధికారులు. అలాగే గోస్తని నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మేఘాద్రిగడ్డ, గంభీరు జలాశయాల్లో భారీగా నీటి చేరిక వల్ల గడ్డలు, కాలువలు ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా ఈ కురిసిన వర్షాలకైతే మటుకి ఎక్కడికక్కడ అంటే ఈ కంటిన్యూటీ రెయిన్ఫాల్ ఉండడం వల్ల ప్రధానంగా ఈ జలాశయాలు నిండడంతో పాటు కొండ ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు అయితే నానిపోయి ఉండడం వల్ల కంటిన్యూ రెయిన్ఫాల్ వల్ల ఈ మట్టి అయితే కుంగిపోయి మట్టి మీద ఉన్న ఇల్లు కూడా
జారిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే మనం ఇటీవల చూడొచ్చు గోపాలపట్నంలో అదే పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణ నగర్, గోపాలపట్నం రామకృష్ణ నగర్లో 300 పైగా ఇళ్ళు ఉన్న ఒక ప్రాంతంలో అయితే కొండ ఈ మట్టి పిల్లలు అల్లి రిటైనింగ్ వాల్ అయితే దెబ్బతిని జారిపోవడంతో అక్కడ మట్టి జారిపోయి అక్కడ ఉన్న నివాస ప్రాంతాలు ఆ గృహాలకైతే మటుకి ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ప్రజలు ఈ కొండవాళ్ళ ప్రాంతాలు అనుకొని సాధారణ ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తే చాలా మంచిదని చెప్పి విశాఖ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ తెలియజేస్తున్నారు. ఇది ఈ కొండవరాలు ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.